మీరందరూ బాగున్నారా? మరొకసారి ఈ అపోస్టలిక్ ఫెయిత్ గెత్సెమనే ఆశీర్వాదపు కార్యాలలో మనం కలుసుకోవటానికి దేవుడు మహాకృప అనుగ్రహించున్నాడు. మీ కుటుంబాల్లోనికి ఈ వర్తమానాలు, ఈ వాక్య భాగాలు మరి ఆశీర్వాదాలను అందజేస్తున్నదని మేము భావిస్తూ ఉన్నాము. మీ నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాము. మీ అవసరతల నిమిత్తమే మీ కుటుంబాల్లో నూతన క్రొత్త కార్యాలు నెరవేర్చబడే నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీ ప్రార్థన అవసరతలు, మీ అక్కర్లు మాకు ఫోన్ కాల్ చేయండి, మీ నిమిత్తం ప్రార్థిస్తాము. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము, కీర్తన గ్రంథము 16వ కీర్తన 3వ వాక్య భాగములో, నేనిలాగున భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. దేవుని వాక్యములో ఇక్కడ రాయబడుతున్న మాట ప్రియులారా, భూమి మీద ఉన్న భక్తులు మరి దేవునికి శ్రేష్ఠులని వాక్యములో రాయబడుతుంది. ఎవరు శ్రేష్ఠులుగా ఉన్నారో వారిని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మరి ఈ దినము దేవుని వాక్యాన్ని వింటున్న మీతో ఈరోజు దేవుడు మాట్లాడే వర్తమానము వాక్యం ఏమనగా, మనము దేవునికి భక్తులం. మనము దేవునికి భక్తులం. తన భక్తులకు దేవుడిచ్చే ఆశీర్వాదాలను, కార్యాలను మనం ధ్యానించుకోబోతున్నాం. బైబిల్లో ఈ 16వ కీర్తన 3వ వచనములో తన భక్తులు శ్రేష్ఠులంట. తన భక్తులు శ్రేష్ఠులైనప్పుడు వారు కేవలము దేవునికి ఇష్టులని వాక్య భాగం రాయబడుతూ ఉన్నది. దేవుని భక్తులు ఎవరు? దేవునికి శ్రేష్ఠులు ఎవరు? దేవుడు ఎవరిని ఇష్టపడుతున్నాడు? అలాగా ఇష్టపడిన తన భక్తులను దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడో ఒక 3 ఆశీర్వాదపు కార్యాలను ఈ సమయం మనము ధ్యానించుకోబోతున్నాం. ప్రియులారా, పైన రూపాన్ని మార్చుకొని, పై జీవితాన్ని మార్చుకొని, లోపల ఆంతరంగాన్ని మార్చుకోని వారు భక్తులు కాదు. తన భక్తులు ఎందుకు శ్రేష్ఠులు, ఎందుకు ఇష్టులు అంటే, తన భక్తులకు ఉండవలసిన 3 గుణ లక్షణాలు బైబిల్ చెప్తూ ఉంది. అందరూ భక్తులు అనబడరండి, అందరూ దేవునికి ఇష్టులు అనబడరు, అందరూ దేవునికి శ్రేష్ఠులు కాదు. నేను ఈ ఆశీర్వాదపు కార్యక్రమాలలో అందిస్తున్న ఆశీర్వాదాలన్నీ కూడా అందరికీ అందవాయి. ఎవరికి అందుతాయి? తన భక్తులకే, తనకి ఇష్టమైన వారికి, తన శ్రేష్ఠులకి. చూద్దాం దేవుని వాక్య భాగంలో నుండి తన భక్తులకు ఉండవలసిన గుణ లక్షణాలు ఏమై ఉన్నవి. ఈరోజు మనం దేవుని వాక్యములో మొదటిగా ధ్యానించినవి ఉన్నాం. చాలామంది పై వస్త్రాన్ని, పై రూపాన్ని మనుషులకు కనబడినట్లుగా బాహాటముగా వారి జీవితాలను మార్చుకొని మేం భక్తులమని కొనసాగుతూ ఉన్నారు. అందుకని ముందుగానే ప్రభు అన్నాడు కదా, ఇదిగో మీ మధ్యకు ఇదిగో గొర్రె చర్మమును కప్పుకొని తోడేళ్ళు వస్తాయి, మీరు జాగ్రత్త కలిగి ఉండండి. మీ సంఘాల్లోనికి వస్తాయి, మీ కుటుంబాల్లోనికి వస్తాయి. మీ భక్తి జీవితంలో జొరబడి మిమ్మలను, మీ పంటను, మీ ఆశీర్వాదాలను అవి నాశనము చేస్తాయి. తన భక్తులకు ఉండవలసిన లక్షణాలు, భక్తి జీవితంలో కలిగి ఉండవలసిన ఆధ్యాత్మికమైన వనరులను ప్రియులారా మనము గుర్తించవలసిన ఆవశ్యత ఈ రాకడ దినాలలో, అంత్య దినాలలో ఎంతైనా ఉన్నది. ఈరోజు నీవు మోసపోతున్నావు, ఈరోజు నీవు అజాగ్రత్తగా ఉన్నావు, ఈరోజు భక్తి జీవితంలో ముందుకు కొనసాగలేకుండా ఉన్నావు. కారణమేమనగా నిజమైన భక్తి జీవితము లేదు. నిజమైన భక్తులను, నిజమైన సేవకులను నీవు గుర్తించలేకపోతున్నావు. బైబిల్లో మనం చూసినప్పుడు 30వ కీర్తన 4వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, యెహోవా భక్తులారా, దేవుని భక్తులారా ఆయనను కీర్తించుడి, ఆయనను కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. స్తుతించేవాళ్ళు, దేవుణ్ణి మహిమపరిచేవారు ఆయన భక్తులై ఉన్నారు. ప్రియులారా, శోధన రాగానే కృంగిపోయి, వేదంలో నలిగిపోయి, సమస్యల వలయంలో దేవునికి దూరం అయిపోయేవారు భక్తులు కాదండి. భక్తుడైన ఏబు అంటాడు కదా దేవుని వాక్యములో, శోధన శ్రమలు వెనువెంట తను వెంటాడినప్పుడు, సమస్తము తాను కోల్పోయినప్పుడు తాను అంటున్నాడు కదా, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అంటున్నాడు. అంటే శ్రమలలో, శోధనల్లో, కష్టాలలో, నిందలలో, అవమానాలలో ఎవరైతే భక్తి జీవితంలో నిలబడతారో, ఏ సేవకుడైతే తట్టుకొని సేవ చేస్తాడో, ముందుకు కొనసాగుతాడో వారే తన భక్తులై ఉన్నారు, వారే దేవుని బిడ్డలై ఉన్నారు. మిత్రమా,
ప్రియులారా, నీకు ఆశీర్వాదం, మేలులు, అద్భుతాలు జరిగినప్పుడు దేవునికి సమీపంగా ఉండి నువ్వు స్తుతించి కీర్తియటం కాదు, కానీ నీ జీవితంలో దేవుణ్ణి బట్టి శోధన, దేవుణ్ణి బట్టి అవమానము, దేవుణ్ణి బట్టి కీడు, దేవుణ్ణి బట్టి నష్టము ఏబు కుటుంబం మీదకి వచ్చినట్లుగా నీ భక్తి జీవితం మీదకి వచ్చినప్పుడు నీవు దేవుణ్ణి స్తుతించి కీర్తించి నీవు దేవుణ్ణి మహింపరిస్తే నీవు భక్తుడివి, నీవు భక్తురాలువై ఉన్నావు. దేవుని వాక్యములో ఈరోజు అందరూ భక్తులు అయిపోరు, అందరూ దేవునికి శ్రేష్ఠులు అయిపోరు, అందరూ దేవునికి ఇష్టలు కారండి. తన సన్నిధిలో శోధన శ్రమల మధ్య కీర్తించి స్తుతించేవారు తన భక్తులై ఉన్నారు. రెండవదిగా మనం చూసినప్పుడు దేవుని వాక్య భాగంలో ప్రియులారా, మిత్రమా, కీర్తన 32వ కీర్తన 6వ వాక్య భాగాన్ని మనం చదివినప్పుడు తన భక్తులు ఉండవలసిన 2వ లక్షణాన్ని గూర్చి అక్కడ రాయబడుతూ ఉంది. కావున నీ దర్శన కాలమందు భక్తి గలవారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. దేవుడు రాకడలో చూచినప్పుడు, దేవుడు తన ప్రజలను చూచినప్పుడు, దేవుడు తన ప్రజల మీద దృష్టి ఉంచినప్పుడు, దేవుని నిర్ణయ కాలమున, దర్శన కాలమున తన భక్తులంట ప్రియులారా బైబిల్లో ప్రార్థిస్తారు. ప్రార్థించేవారు దేవుని భక్తులై ఉన్నారు. చాలామంది ఈరోజు ఈ దినాల్లో సంఘాల్లో, సమాజంలో చూచినప్పుడు ప్రార్థన లేదండి, ప్రార్థన చేయటం లేదు. ప్రార్థన లేకుండా, ప్రార్థన జీవితాన్ని కలిగి లేకుండా కుటుంబాల్లో కార్యాలు నెరవేర్చబడాలి అంటున్నారు. బైబిల్ అంటుంది, తన భక్తులు ఎవరు, ఎవరికి కార్యాలు జరిగితే, ఎవరు శ్రేష్ఠులు, ఎవరు దేవునికి ఇష్టలు అంటే తన భక్తులు ప్రార్థించేవారు. ఎవరైతే ప్రార్థిస్తారో, ఎవరైతే మ్రోకరిస్తారో, ఎవరైతే చేతులెత్తుతారో, ఎవరైతే ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉంటారో వారు దేవుని భక్తులై ఉన్నారు. సహోదరి, సహోదరుడా, నీవు దేవునికి ప్రార్థిస్తున్నావా? శోధనల్లో, శ్రమల్లో, కష్టాల్లో నువ్వు ప్రార్థిస్తున్నావా? దేశంలో, మన భారతదేశ ప్రపంచంలో చూచినప్పుడు ఎన్నో సమస్యలు, శ్రమలు మన దేశం ఎదుర్కొంటూ ఉన్నది. ఎన్నో అసమాధానాలు జీవితాలు మన దేశంలో ఎదుర్కొంటూ ఉన్నాం. కరువులు, భూకంపాలు, యుద్ధాలు, ఎన్నో తీవ్రవాదుల యొక్క ఒత్తిడుల్లో, బాంబు పేలుల్లో ప్రజలు నలిగిపోతూ నశించిపోతున్నారు. శాంతి కావాలి, సమాధానం కావాలి, మన దేశానికి నెమ్మది కావాలి, మన దేశాన్ని పరిపాలించే నాయకులకు ప్రశాంతత కావాలి, జ్ఞానము కావాలి, ధైర్యం కావాలి, దేశం ముందుకు నడవాలి, కొనసాగాలి అంటే మనము దేవుని సన్నిధిలో భక్తులుగా ఉన్నవారము ప్రార్థించాలి. ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. మనం ప్రార్థిస్తే, ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవునికి శ్రేష్ఠులం, దేవునికి మనము ఇష్టలమై ఉన్నాం. ఈరోజు నీ కుటుంబంలో, మీ బిడ్డల మధ్య, మీ సంఘములో దేవుడు అద్భుతం చేయటానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు ఆశ్చర్యమైన కార్యము చేయటానికి ఇష్టపడుతున్నాడు. అయితే నీవు దేవునికి భక్తురాలుగా ఉండాలి. ఎలా సాధ్యపడుతుందంటే, రెండవది ప్రార్థన చేసినప్పుడు. మూడవదిగా మనం చూసినప్పుడు కీర్తన 31వ కీర్తన పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో నుండి 23వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, యెహోవా భక్తులారా, దేవుని భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. తన భక్తులంట మూడవదిగా ఆయన్ని ప్రేమిస్తారు. ఆయన ప్రేమించేవారు భక్తులు. అందరూ భక్తులు కాదు, అందరూ దేవునికి శ్రేష్ఠులు కాదు, అందరూ దేవునికి ఇష్టలు కాదు. ప్రియులారా, వాక్యములో చూస్తున్నాం, చాలామంది దేవుని స్తుతిస్తారు, కీర్తిస్తారు. తన భక్తులు ఏం చేస్తారంటే ప్రేమ కలిగి ఉంటారు, ప్రేమిస్తారు. నువ్వు ప్రేమించు. నీ భర్త మారలేదా? నీ భర్త రక్షణలోకి రాలేదా? నీ భర్తకి నీ ప్రేమను కనపరచు. నీ భార్య నీకు లోబడటం లేదా? సహోదరి, సహోదరుడా, ఈ వర్తమానాన్ని వింటున్న దేవుని బిడలారా, నీ భార్యని ప్రేమించు. నీ బిడలు నీ మాట విని లోబడట్లేదా? వారిని ప్రేమించు, ఆదరి. ఇదిగో నీ అన్నదమ్ములు నీకు శత్రువులుగా ఉన్నారా? వారిని ప్రేమి, వారిని ఆదరి. సమాజాన్ని ప్రేమి, సంఘాన్ని ప్రేమి. దేవుని వాక్యములో మనం చదివినప్పుడు యేసు ప్రభువారు మన నిమిత్తము మనల్ని ప్రేమించి తన ప్రాణమును పణముగా ఆయన పెట్టాడు. తన ప్రాణమును కలువరి శిలువలో ఆయన త్యాగము చేశాడు. ఆయన ప్రేమ ఎంత వరకు కొనసాగిందంటే, దేవుని వాక్యములో నీ నిమిత్తము, నా నిమిత్తము ఆయన ప్రాణము పెట్టే అంతగా దేవునికి
స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ఈ 3 అనుభవాలు కలిగిన వారిని ప్రియులారా తన భక్తులు అంటాడు. ఈ 3 ఆశీర్వాదాలు మీకు కావాలా? 3 అనుభవాలు మీరు కలిగి ఉన్నట్లయితే ఈ అపోస్టలిక్ ఫెయిత్ గెచ్చమనే ఆశీర్వాదపు కార్యక్రమాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఈ 3 కార్యాలు నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు. తలలోంచుతారా? ప్రార్థన చేద్దాం. మీ నిమిత్తం నేను ప్రార్థించబోతున్నాను. అద్భుతమైన విడుదల ఆశీర్వాదాలు మీరు పొందబోతున్నారు. ప్రభు ఆత్మ మీ మధ్య కార్యం చేయబోతున్నది. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవా, స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకు మీ సన్నిధినిచ్చారు ప్రభువా. వాక్య భాగములో తన భక్తులు భూమి మీద శ్రేష్ఠులు, తన భక్తులు మీరు ఇష్టపడుతున్నారయ్యా. తన భక్తులుగా మేము జీవించినప్పుడు, మీ భక్తులుగా మేము కొనసాగినప్పుడు ఇదిగో 3 కార్యాలతో నింపుతానన్నారు. ఈ గచ్చమైన ఆశీర్వాదపు కార్యక్రమాలను చూచి విని హృదయంలో చేర్చుకొని విశ్వాసం ఉంచుతున్న బిడ్డలకి ఈ 3 ఆశీర్వాదాలు, 3 కార్యాలు, 3 విడుదలతో నింపి నడిపించు ప్రభువా. మీ కృప అనుగ్రహి ఈ టీవీ కార్యక్రమాన్ని ఇలాగే మీరు కొనసాగించి అవసరతలు తీర్చు. ఈ టీవీ కార్యక్రమము, ఈ గచ్చమైన ఆశీర్వాదపు కార్యక్రమం ఎన్ని కుటుంబాలు, ఏ కుటుంబాలు, ఏ సంఘాల్లోనికి వెళ్తుందో అవన్నీ కూడా ఆశీర్వాదకరంగా, సమాధానకరంగా నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.